పాన్ వీడియోస్ చూస్తున్నారా? ఫ్రీ టైం దొరికినప్పుడల్లా రీల్స్ స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నారా? చూసినంతసేపు రిలాక్స్డ్గా ఒక మంచి ప్లెజర్ ఫీల్ వస్తుంది కదా. దీనికి రీజన్ ఏంటంటే డోపమైన్. అసలు ఈ డోపమైన్ అంటే ఏంటి, ఇది మన లైఫ్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అండ్ ఇది మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ డోపమైన్ అనేది ఒక న్యూరో ట్రాన్స్మిటర్. ఇది మన బాడీలో ఒక మెసెంజర్ లాగా వర్క్ అవుతుంది. మనకి ఏదైనా నచ్చిన పని, లైక్ ఇష్టమైన ఫుడ్ తిన్నా, నచ్చిన వాళ్ళతో మాట్లాడినా, లేదా మంచి మ్యూజిక్ విన్నా కానీ ఇది మన బాడీలో రిలీజ్ అయ్యి మన బ్రెయిన్లో ఉన్న ఒక రివార్డింగ్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఈ పాన్ చూడడం, రీల్స్ స్క్రోల్ చేయడం కూడా ఇందులో ఒక పార్టే. సో ఈ పాన్ వీడియోస్ చూడడం, రీల్స్ స్క్రోల్ చేయడం లేదా ఇంకేదైనా పని చేయడం వల్ల ఈ డోపమైన్ అనేది మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యి మనకు ఒక టెంపరీ ప్రెషర్ని, ఒక హ్యాపీనెస్ని క్రియేట్ చేసి మనం ఒక కంఫర్ట్ జోన్లో లాక్ చేస్తుంది అనమాట. సో మనం ఈ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల మనకు నచ్చకపోయినా కానీ రిపీటెడ్గా కొన్ని వర్క్స్ని చేస్తూనే ఉంటాం. మనం ఇలాంటి పనుల్ని అవాయిడ్ చేసి మనకి ఉపయోగపడేలా అండ్ మనల్ని డెవలప్ చేసే విధంగా కొన్ని పనులు చేస్తూ కూడా ఈ హార్మోన్ యొక్క ప్లెజర్ని, ఆ యొక్క హ్యాపీనెస్ని మనం పొందవచ్చు. అండ్ అవేంటో నేను మీకు చెప్తాను. అందులో ఫస్ట్ వన్ ఈజ్ కోల్డ్ షవర్. ఒక మంచి కోల్డ్ షవర్ చేయడం వల్ల మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి గుడ్ లెవెల్స్లో డోపమైన్ ప్రొడ్యూస్ అయ్యి ఒక హ్యాపీనెస్ ఫీల్ మనకు రావడానికి హై ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ స్లీప్. మనం ఒక మంచి స్లీప్ తీసుకోవడం వల్ల మన బాడీ ఒక రిలాక్స్ స్టేట్లోకి వెళ్ళి మన బాడీలో గుడ్ లెవెల్స్ ఆఫ్ డోపమైన్ ప్రొడ్యూస్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్ వన్ ఈజ్ ఎక్స్పోజింగ్ టు ద మార్నింగ్ సన్లైట్. ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్లైట్కి మనం ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా మన బాడీలో గుడ్ లెవెల్స్ ఆఫ్ డోపమైన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఈటింగ్ బనానాస్ అండ్ డార్క్ చాక్లెట్. ఈ రెండు మన బాడీలో డోపమైన్ లెవెల్స్ని స్టిమ్యులేట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఫైనలీ అవాయిడింగ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ వర్క్స్. అంటే ఎక్కువ రీల్స్ స్క్రోల్ చేయడం కానీ, పాన్ వీడియోస్ చూడడం కానీ, ఎక్కువ వీడియో గేమ్స్ ఆడడం కానీ, లేదంటే షాపింగ్ చేయడం కానీ, లేదంటే ఆల్కహాల్ డ్రగ్స్కి ఎక్కువ అడిక్ట్ అవ్వడం వల్ల ఈ డోపమైన్ అనేది ఒక షార్ట్ టర్మ్లో క్విక్గా ప్రొడ్యూస్ అయ్యి మనకు ఒక టెంపరీ హ్యాపీనెస్ ఇస్తుంది. బట్ లాంగ్ టర్మ్లో ఈ డోపమైన్ లెవెల్స్ అనేవి చాలా డిస్టర్బ్ అయ్యి నచ్చని పనులను కూడా చాలా ఎక్కువ సార్లు చేసే విధంగా మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది. సో బెటర్ అవాయిడ్ దీస్ వర్క్స్.